చూసాం కదండి, ఇదే మనకి ఓవరాల్ టెంపుల్. ఇదే అనమాట టెంపుల్. దాని తర్వాత ఊర్లోకి ఎంటర్ కాకుండానే బోర్డు అయితే చూడొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు భార్గవ్ లాగ్స్. ఈరోజు మనం గురపల్లిలో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్లో 500 ఇయర్స్ బ్యాక్ కట్టారనమాట. దాని గురించి అయితే చూద్దాం రండి. టెంపుల్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఫిష్ అయితే శిల్పులు అయితే చెక్కారనమాట. అండ్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాం మనము, బ్యాక్ సైడ్ నుండి చూసుకోవచ్చు. ఇక్కడ అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నాను. ఇక్కడ అది బిల్డ్ చేశారు కదా, అది కొంచెం ఇంబ్యాలెన్స్ కాకుండా ఇన్ ఆర్డర్లో అయితే పేర్చారనమాట, క్లీన్గా గ్రిప్ ఉండడానికి. కొంచెం ముందుకు వస్తే చూసుకోవచ్చు, ఇక్కడ మనకి పికాక్ అయితే డ్రా చేశారనమాట. పికాక్ని శిల్పులు చెక్కినారు. ఇక్కడ చెట్ల కింద చూడండి, కింద పడిపోయింది. ఇక్కడ ఏనుగు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్, ఇది వీరభద్ర స్వామి అంట, శివుడు. ఇక్కడ శివుడు కళలోకి వచ్చి విరూపన్నకు చెప్పింటేనే మనకి ఇప్పుడు మనం చూడబోతున్న లక్ష్మీ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. అదే లక్కమ్మ టెంపుల్ అంటారు. ఇదే టెంపుల్. ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందని. ఓకే, చూడొచ్చు, ఇదే మెయిన్ టెంపుల్కి అయితే ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ ఆల్మోస్ట్ అంతా పడిపోయింది. 500 ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఇది. ఎవరు పట్టించుకోక టెంపుల్ అయితే ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది అవుట్ సైడ్. లోపలికైతే పోదాం రండి. ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ లోపలికైతే వచ్చామన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. దీని లోపల అయితే నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ పక్కలోనే మనకి ఇలా 2 కూర్చొనేదానికైతే కట్టారనమాట. టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూర్చొని దేవుణ్ణి ముక్కొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోవడానికైతే ఇవి కట్టారు. చూడొచ్చు, మనము దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. చూడొచ్చు, ఇదంతా టెంపుల్ అయితే ఫుల్ పడిపోయే స్టేజ్లో అయితే ఉందన్నమాట. ఫుల్ స్టోన్స్తోనే కట్టారు ఈ టెంపుల్ అంతా. ఇంకా టెంపుల్లో రాగానే మనకు ఇక్కడ హనుమాన్ అయితే ఉంటాడనమాట. చూసుకోవచ్చు, ఇదే టెంపుల్. చూసుకోవచ్చు, మనము చాలా పెద్ద పెద్ద రాళ్ళతో అయితే కట్టారు. ఈ షేప్ ఇట్లా ఉంది కదా, ఎందుకంటే మనకి సిమెంట్ యూజ్ చేయకుండా స్టోన్స్ పడిపోకుండానే ముందే ప్లాన్తో పాతకాలంలో అలా బిల్డ్ చేశారనమాట. ఈ పైన ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఇది ఆ కాలంలో సిమెంట్ లేదు కాబట్టి గారె అనే దాన్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూసుకోవచ్చు, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ లోపలనే అన్నీ ఆల్మోస్ట్ కింద అయితే పడిపోయాయి రాళ్ళన్నీ. హాఫ్ ఆఫ్ ది టెంపుల్ అయితే పడిపోయింది. రీసెంట్లీ మన హిందూపూర్ వాళ్ళు కొంతమంది చూసి దాన్ని ఇక్కడ లక్ష్మీదేవిని అయితే ప్రతిష్టాపన చేయించి పూజ అయితే చేయించారనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, 4 మెంబర్స్ లక్ష్మీదేవిని అయితే ముక్కుంటున్నారు ఇక్కడ. అదైతే మనకి శిల్పులు క్లీన్గా చెక్కి అయితే చూపించారు. ఇది మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట. మన ఏపీ టూరిజం వాళ్ళు దీన్ని తీసుకొని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను మెయిల్ కూడా చేశాను అనమాట ఏపీ టూరిజంకి. చూసుకోవచ్చు, ఇదే మనకి టెంపుల్ మెయిన్ గర్భగుడి అనమాట. ఇది గోపురం ఆ కాలంలో కన్స్ట్రక్ట్ చేశారు, కానీ అది ఇప్పుడైతే చాలా ఇదిగా ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఇది గర్భగుడి అనమాట. గర్భగుడి వెనక ఇది ఫుల్ కాంపౌండ్ లాగా అయితే ఫుల్గా రాయిలతోనే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది 500 ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దాని తర్వాత ఈ ఊరు వాళ్ళే కొంచెం సిమెంట్ వేసి దీన్ని డెవలప్ అయితే చేశారు. బట్ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ పడిపోయిందనమాట.
ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడ నాగమ్మ దేవతలు అంటారు కదా, నాగల్ని కూడా ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ వినాయక బొమ్మ కూడా ఉందన్నమాట. ఇది ఓల్డ్ డైరెక్ట్ టెంపుల్ కట్టినప్పుడే మనకి దీంతో పాటు కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. చూసుకోవచ్చు మనము. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనకి ఏదో దీన్ని టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దీన్ని చరిత్ర అంతా రాసినట్టున్నారు. ఇదైతే తెలుగులోనే ఉంది, బట్ సంస్కృతం లాంగ్వేజ్ని తెలుగులో అయితే రాశారనమాట. మనకి తెలుసు కదా సంస్కృతానికి లిపి లేదనమాట. టోటల్ ఈ టెంపుల్ హిస్టరీ అంతా మనకి రాయిలో అయితే ఫుల్ చెక్కేసి భద్రపరిచారనమాట. అండ్ ఇంకొక విషయం ఏమంటే, ఇదేమైతే ఉందో చరిత్ర, ఈ టోటల్ దీన్నంతా చదివితే చనిపోతారని ఈ ఊర్లో వాళ్ళు అయితే చెప్తారు. బట్ అది మనకి క్లారిటీగా అయితే ఏం తెలియదు. చూసుకోవచ్చు టోటల్ ఈ బండకంతా చెక్కారనమాట. దీన్ని అసలు మనం చదవలేము తెలుగునే, బట్ మనం ఎగ్జాక్ట్గా అయితే చూసుకొని చదవలేము అనమాట. టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ని అయితే టూరిజం వాళ్ళు వచ్చి డెవలప్ చేయడానికి అయితే ట్రై చేశారు. అప్పుడు ఈ టెంపుల్ పడిపోకుండా ఈ గోపురాలన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అవన్నిటికీ, ఒకవేళ ఫ్యూచర్లో వేరే వాళ్ళు వచ్చి డెవలప్ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి గుర్తుండే విధానంగా మనకి రాళ్ళపైన ఈ నంబర్స్ అయితే రాశారనమాట. నేను ఇక్కడ ఈ ఊర్లో ప్రజలను అయితే అడిగాను, వాళ్ళు అయితే చెప్పారనమాట మనకి ఇది రీసెంట్గా రాసింది, ఇది 500 years బ్యాక్ అయితే రాసిందేం కాదు. ఇది కూడా టెంపుల్ సైడ్ అనమాట, ఇంకొక ఎంట్రెన్స్. దీనికి టోటల్ 4 ఎంట్రెన్సెస్ అయితే ఉన్నాయి. 4 కాదు 3 అయితే ఉన్నాయి. ఇది టెంపుల్ సైడ్లో అనమాట. మనకి ఆల్మోస్ట్ అంతా టెంపుల్ పడిపోయే స్థితిలో టూరిజం వాళ్ళు చూసుకొని, ఆర్కిటెక్చర్ వాళ్ళు చూసుకొని దీన్ని డెవలప్ అయితే చేశారు. చూసుకోవచ్చు, ఇదో చూడండి ఇక్కడ ఆ నంబర్స్ అయితే రాశారనమాట, రాయల్ నంబర్లు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ వర్క్ చేయరు కదా, ఫ్యూచర్లో ఏమన్నా డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వీళ్ళైతే రాశారనమాట. అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కొన్ని శిల్పులు అయితే ఉన్నాయి, ఇక్కడ చెక్కారు. దీని మీనింగ్స్ దీని గురించి అయితే మనకేం తెలియదు. ఓల్డ్ కాలంలో ఇలా చెక్కారనమాట. ఇది 500 years బ్యాక్ కట్టిన టెంపుల్ కాబట్టి మనకేం ఎగ్జాక్ట్గా దీని గురించి అయితే తెలీదు. చూసుకోవచ్చు టెంపుల్లోకి ఎంట్రీ అయ్యేదానికి ఎంట్రన్స్ ద్వారాలు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఒకటి ఈ సైడు వీళ్ళు వెల్కమ్ చెప్తున్నారు అనమాట మనకి గుడిలోకి. ఆ కాలంలో శిల్ప సంపద ఎక్కువ ఉండేది కాబట్టి అన్ని రాళ్ళ రూపంలోనే మనకి చెక్కి చూపించారనమాట. ఈ పైన చూసుకోవచ్చు నాగసర్పాలు అయితే వేశారు. దానికి అర్థం చెప్పలేము, మనకి ఈ టెంపుల్కి ఏమైనా నాగబంధం ఏమన్నా వేశారేమో అప్పుడులో. ఇక్కడ చూసుకోవచ్చు అప్పట్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయక వచ్చింటారు కదా శిల్పులు, వర్కర్స్ వాళ్ళంతా. వాళ్ళు అప్పట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళు శిల్పులు కదా, వాళ్ళకి ఏం కావాలంటే అది వాళ్ళు రెడీ చేసుకుంటారనమాట. ఇదైతే రోల్ రెడీ చేసుకున్నారు వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికేనేమో. అండ్ ఇది చూస్తున్నాం కదా, ఇది అప్పట్లో వర్కర్స్ వచ్చారు కదా, వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉండడానికి అండ్ ఫుడ్ చేసేదానికి గది అనమాట. చూడవచ్చు దీని లోపల ఏదేదో ఉంది, దీని లోపల పోవడానికి కూడా మనకి భయం అవుతుంది అనమాట. దీన్ని మన ఏపీ టూరిజం వాళ్ళు తీసుకొని డెవలప్ చేయొచ్చు, అది ఎందుకు చేయడం లేదో అదంతా మనకి తెలియదు. నేనైతే మన సైడ్ నుండి ఒక మెయిల్ అయితే చేశాను అనమాట ఏపీ టూరిజంకి. అండ్ ఇది కూడా ఏదో ఉంది, మనకి తెలియదు దీని గురించి ఏమి ఎక్కువ. చూసుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్, మనం లోపలికి వచ్చింది. టెంపుల్ లోపల నుండి మనం ఒక ఫుల్ రౌండ్ అయితే వేసామన్నమాట. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదే మనకి గజస్తంభం అనమాట. చూసుకోవచ్చు దీని మీద కూడా దేవుడి బొమ్మలు అయితే
శిల్పులు చెక్కినారు. ఇంకా గజస్తంభం ముందర మనకి ఇది ఏదో ఉంది, దీని గురించి అయితే తెలియదు మనకు. దీని గురించి ఏదో హిస్టరీ అయితే ఉండొచ్చు, మనకైతే క్లారిటీగా ఏం తెలియదు. ఇది ఏదో సంపదకు దారిలాగా అయితే కనిపిస్తుంది అనమాట నాకు. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇక్కడ ఉండడం మిస్టరీ అనమాట, మనకేం తెలియదు. ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇదే టెంపుల్ మెయిన్ ద్వారము చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో అయితే గర్భగుడిలోకి ఎంట్రన్స్ అయ్యే దగ్గర అయితే మనకి ఇట్లా ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఇద్దరు దేవతలు మనకు వెల్కమ్ చెప్పినట్టయితే శిల్పులు అయితే చెక్కినారు. పైన కూడా లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉందన్నమాట. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతాము. చూసుకోవచ్చు, ఇదైతే ఓల్డ్ టెంపుల్ కాబట్టి మనకి టోటల్ అంతా ఆర్కిటెక్చర్ ఓన్లీ స్టోన్స్తోనే ప్రిపేర్ చేశారనమాట. ఇదంతా ఫుల్ ఓల్డ్ అయిపోయింది, ఫుల్ పాచి పట్టేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టాప్లో డిజైన్, ఇలాంటి డిజైనే మనం లేపాక్షిలో మెయిన్ గర్భగుడిలో కూడా సేమ్ ఇలాంటి డిజైనే అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నీళ్ళు నిలిచినాయి. రీసెంట్లీ రెయిన్ అయితే వచ్చిందన్నమాట నిన్న నైట్. ఇవి ఇట్లా గుంతలు గుంతలు ఉన్నాయి, ఏమి గుడి ముందరే అనుకోవచ్చు. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వర్కర్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఉంటారు కదా, ఎవరు శిల్పులు, వాళ్ళు అప్పుడు ఫుడ్ చేయడానికి, ఫుడ్ తినడానికి ఇక్కడే తినేవారంట అప్పుడు. అందుకే అవి పురాతనంగా అట్లే వదిలిపెట్టేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గంట ఉంది. లక్ష్మీదేవిని అయితే మనం మొక్కున్నాం. ఇదే అనమాట మెయిన్ మనకి టెంపుల్ లోపల. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, ఈరోజు థర్స్డే కదా, ఈరోజు పూజారి వాళ్ళు ఎవరు ఉండరనమాట. లోపలికి నేను వీడియో అయితే పెట్టి జూమ్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు మనకు లక్ష్మీదేవి అమ్మవారు. ఇది లోపల ఉన్న టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్, ఇది ద్వారం అంటారు కదా అది. అండ్ ఇదైతే అమ్మవారు అనమాట లోపల. దీని లోపల ఇంకొక గేట్ అయితే ఉంది, ఎందుకంటే ఇది ఊరు బయట ఉంటుంది అనమాట మనకి టెంపుల్లో. మనకి తెలియదు ఎవరు వస్తూ అంటారో లేదు అనేది, అందుకోసమని సెక్యూరిటీ కోసం 2 గేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా టెంపుల్లో ఇది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసి దీని తర్వాత లోపలంతా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. చూసుకోవచ్చు మనకి స్తంభాల పైన దేవతలు ఉన్నారు కదా. రీసెంట్లీ ఇక్కడ పూజ చేశారన్న కదా, రీసెంట్లీ ప్రతిష్టాపన చేశారు. అప్పుడే ఈ టెంపుల్లో కొంచెం పూజలు అయితే జరిగినాయి. పూజారులు అయితే అంతకు ముందు నుండి పూజ చేస్తున్నారు, బట్ వాళ్ళకు కూడా సపోర్ట్ ఉండాలి కదా, సపోర్ట్ ఉంటేనే మనం చేయొచ్చు అనమాట. చూసుకోవచ్చు ఇది ఓవరాల్ టెంపుల్ ఓవర్ వ్యూ. ఫుల్ చీలిపోయిందనమాట, ఫుల్ అంతా టెంపుల్ అంతా పడిపోయే సిచ్యువేషన్లో ఆర్కిటెక్చర్ వాళ్ళు, ఆర్కియాలజీ వాళ్ళు చూసుకొని ఈ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. బట్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఏం డెవలప్ చేయలేదు. అండ్ టెంపుల్ బయట సైడ్ అనమాట, లొకేషన్ సూపర్గా ఉంటుంది. ఊరు అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది అనమాట ఇది టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఎక్కడ పోయినా కూర్చోవడానికి అయితే ఉంటుంది కదా, అవి అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిండేవి, బట్ ఇప్పుడైతే పడిపోయినాయి. టెంపుల్ అంతా ఫుల్ ఓల్డ్ 500 years బ్యాక్ టెంపుల్ కదా, అందుకోసమనే మనకి ఇది చాలా చెల్లా చెదురుగా కనిపిస్తుంది. టెంపుల్ ఆల్మోస్ట్ కింద అయితే పడిపోయింది అనమాట. చూసుకోవచ్చు అనమాట ఇది టెంపుల్. అది టెంపుల్ నుండి కొంచెం స్ట్రైట్ ఇక్కడ చూపించాం కదా, స్ట్రైట్ శివుడు అని, దానికంటే స్ట్రైట్ ఇక్కడ ముందు ఒక మండపం అనేది ఉండేదంట. లక్ష్మీ అమ్మవారు అప్పట్లో ఇక్కడికే వచ్చి విశ్రాంతి తీసుకునేవారంట. ఇది ఇప్పుడు అంతా పడిపోయింది.
చూసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట పిల్లర్స్. మళ్ళీ దేవుడి బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయి, శిల్పి చెక్కిండేవే ఉన్నాయి. బట్ టెంపుల్ అయితే ఇప్పుడు పడిపోయే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఇదైతే మళ్ళీ ఏం రీకన్స్ట్రక్ట్ చేయలేదు. టెంపుల్ బయట సైడ్ అయితే ఇట్లుందనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాం మనము. ఇది బయట నుండి టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఈ రాళ్ళు ఆ కాలంలో తెచ్చి వదిలేసి ఉండేవి అనుకుంటా ఇది ఆల్మోస్ట్. మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. టెంపుల్ అయితే ఫుల్ పడిపోయింది. ఇక్కడ నెమిళ్ళు కూడా ఉన్నాయన్నమాట, పీకాక్స్ సౌండ్ చేస్తున్నాయి. బట్ కనిపిస్తే వీడియోలో అయితే నేను కవర్ చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనము నాగసర్పము అయితే చెక్కినారనమాట. ఈ టెంపుల్కి నాగబంధంతో కనెక్షన్ అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్ దగ్గర ఒక బిగ్ స్నేక్ అయితే ఉందన్నమాట, పెద్ద పాము. అది టెంపుల్కి రక్షణగా ఉంటుందని ఈ ఊర్లో ప్రజలు అయితే చెప్పారు. దీని పక్కలో ఒకటి చేప బొమ్మ కూడా ఉందన్నమాట. ఈ చేప బొమ్మ ఎందుకు అనేది మనకి తెలియదు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. అప్పుడు టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ దీంట్లోనే స్నానం చేసి వెళ్ళేవారంట. గజాగుండం అంటారు కదా అది. ఇక్కడ చూడొచ్చు టెంపుల్కి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి లోపల దిగడానికి. ఇదైతే ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా, మునిగిపోయింది అనమాట. అంతా ఫుల్ పూడుకుపోయి అంతా గలీజ్ అయితే అయిపోయింది. యాడుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు తాబేలు కూడా ఉందన్నమాట. తాబేలు, ఫిష్ అయితే ఎక్కువ చెక్కారనమాట దీని మీద. దానికి స్టోరీ ఉంటుంది, అది మనకి ఎగ్జాక్ట్ స్టోరీ అయితే తెలియదు. ఇక్కడ నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను, అప్పుడైతే నేను క్లియర్గా ఇది చేసుకొని చూస్తున్నాను. ఇక్కడ కూడా ఒక ఫిష్ ఉంది చూడవచ్చు. టెంపుల్ దగ్గర బిల్లుపత్రి చెట్టు అయితే పెట్టారు, చూసుకోవచ్చు. అక్కడ ఫిష్ ఉంది, ఇక్కడ హార్స్ అయితే ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫిష్ ఉంది. ఇవన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయన్నమాట ఫిష్. మైట్ బి ఇదేమన్నా సూచన ఇట్లా అయ్యిండొచ్చు. మళ్ళీ ఈ ఫిష్ ఇక్కడ కూడా ఒక ఫిష్ ఉంది, ఇదైతే వేరే డైరెక్షన్లో ఉందన్నమాట. టెంపుల్ అవుట్ సైడ్ ఇది. లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉందన్నమాట. అండ్ వచ్చేట్లుంటా గైస్. టెంపుల్ గురించి అయితే అయిపోయిందనమాట కంటెంట్. ఈ టెంపుల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అంతా నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్గవ్ 19 వ్లాగ్స్ అనమాట మన ఛానల్ పేరు. ఓకే బాయ్. ఓకే.